కర్నూలు జిల్లా మంత్రాలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పవిత్రమైన తుంగభద్రా నదిలో ఈతకు దిగిన 5గురు యువతీ యువకులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువుల ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న అనంతరం వీరంతా నదికి వెళ్లినట్టుగా సమాచారం. గల్లంతైన వారిలో సంధ్య, యువన్ చంద్ర, సతీష్, రాఘవేంద్ర, ధను ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగిన వీరు నీటి లోతును సరిగా అంచనా వేయలేక ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు, మత్స్యకారులు సంఘటనా స్థలానికి చేరుకొని విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. వేగంగా ప్రవహిస్తున్న నీరు లోతైన ప్రాంతాలు సహాయక చర్యలకు సవాలుగా మారినట్టుగా అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో ఆధోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడినట్టుగా సమాచారం కాగా గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభించినట్లు తెలుస్తోంది. మృతుడు హైదరాబాద్కు చెందిన వారిలో ఒకరిగా ఉండవచ్చని కూడా స్థానిక వర్గాలు చెబుతున్నప్పటికీ అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు కావడంతో బంధువర్గానికి చెందిన పలువురు ఒకేసారి ప్రమాదంలో చిక్కుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. గల్లంతైన వారి కోసము సహాయక బృందాలు నిరంతరం గాలిస్తున్నాయి. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళనకు ఎదురు చూస్తున్నారు. ఈ ఘటన మంత్రాలయం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన తండ్రి కొడుకులు కూడా ఉండడం బాధాకరం. ఎండాకాలం ఆ పైన పూజ చేసిన తర్వాత సరదాగా కొడుకుని తీసుకొని నదిలోకి దిగిన కొద్దిసేపటికే గల్లంతు కావడం కలిచివేస్తోంది. భక్తి శ్రద్ధలతో ఆ దేవుడికి పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్న కొద్ది గంటల్లోనే ఇలాంటి ఘోరం జరగడాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. దేవుడా ఎంత పని చేశావంటూ ఆ బంధువులు వేస్తున్న కేకలు తుంగభద్రా తీరాన్ని కన్నీటి సముద్రంగా మార్చేశాయి.